పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా హతమార్చేశారు మన సైనికులు. సర్చింగ్ మిషన్లో భాగంగా ఇండియాపై అటాక్ చేయడానికి సొరంగాల వ్యూహాన్ని టెర్రరిస్టులు అమలు చేసినట్టు గుర్తించారు. ఆ సొరంగాలతోనే భారత్పై భయానక దాడులు చేసింది. ముష్కరులు చొరబాటుకు ఉపయోగించిన ఓ రహస్య టన్నెల్ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ సొరంగాలను వరదలతో ముంచెత్తించారు. దీంతో ఉగ్రవాదులు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. ఆ తర్వాత దళాలు ముష్కరులున్న ప్రాంతాన్ని ట్రేస్ చేసి వారిని మట్టుబెట్టాయి. ఇంతకీ పాకిస్తాన్ ఆ సొరంగాలను ఎక్కడ తవ్వింది? ఉగ్రముఖలు ఎలా హతమయ్యారు? భారత సరిహద్దుల్లో మాయా సొరంగ వ్యూహాలు. టన్నెళ్ల నుంచి భారత్లోకి టెర్రరిస్టుల ఎంట్రీ. పాక్ సొరంగాలకు భారత్ ఎలా చెక్ పెడుతుంది? పహల్గాం ఉగ్రదాడి ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా మన సైనికులు హతమార్చారు. ఆపరేషన్ సింధూర్పై జరిగిన చర్చ సందర్భంగా ఈ విషయాన్ని లోక్సభలో అమిత్ షా ధృవీకరించారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు చివరిసారిగా M9 2 AK-47 తుపాకులు ఉపయోగించారు. ఆ తర్వాత 3 నెలల పాటు ఉగ్రవాదులు సులేమాన్, అఫ్ఘానీ, జీబ్రాన్ ఎవరికంటా పడకుండా దాక్కున్నారు. అయితే పాకిస్తాన్ జాతీయులైన వీరు తిరిగి తమ దేశానికి వెళ్లలేకపోయారు. భద్రతా దళాల వ్యూహం కారణంగా వారు తప్పించుకోలేకపోయారు. పహల్గాం దాడి అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులు కశ్మీర్కు వెళ్లిన సమయంలోనే ఈ వ్యూహాన్ని రూపొందించారు. ఎట్టి పరిస్థితిలో ముష్కరులు తిరిగి పాకిస్తాన్కు వెళ్లకుండా చూడాలని అమిత్ షా భద్రతా బలగాలకు స్పష్టం చేశారు. ఉగ్రవాదులు వినియోగించిన 8 కిలోమీటర్ల మార్గాన్ని భద్రతా బలగాలు గుర్తించి ఆ ప్రాంతంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. ముష్కరులు చొరబాటుకు ఉపయోగించిన ఓ రహస్య టన్నెల్ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ సొరంగాలను వరదలతో ముంచెత్తించారు. దీంతో ఉగ్రవాదులు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. ఆ తర్వాత దళాలు ముష్కరులు ఉన్న ప్రాంతాన్ని ట్రాక్ చేసి వారిని మట్టుబెట్టాయి. పాకిస్తాన్ ఉగ్ర సొరంగాలు ఎక్కువగా జమ్మూ సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి అవి నేరుగా భారత్లోకి చొరబడేలా ఉన్నాయి. ఈ సొరంగాల ద్వారా ఉగ్రవాదులను భారత్లోకి పంపి దాడులకు పాల్పడడానికి ఉపయోగిస్తుంది పాకిస్తాన్. నిజానికి పహల్గాంలో ఉగ్రవాదులు ఇలా వచ్చే దాడులు చేశారు. ప్రశాంతంగా సేద తీరుతున్న అమాయక పర్యాటకులపై తూటాలతో విరుచుకుపడ్డారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఒక స్థానిక పొరివాలా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ హషిమ్ మూసా లష్కర్-ఎ-తోయిబా దగ్గర శిక్షణ పొందిన కీలక ఉగ్రవాది. గత 3 నెలలుగా భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకుంటూ వచ్చాడు. అతడు పాకిస్తాన్ ఆర్మీలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్లో మాజీ కమాండోగా శిక్షణ పొంది ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ LETలో చేరినట్లు గుర్తించారు. పహల్గాం దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో వీరి గురించి ముమ్మరంగా తనిఖీలు చేశారు. అయితే వీరు చేసిన చిన్న తప్పు భద్రతా బలగాలకు దొరికిపోయేలా చేసింది. జూలై 27 అర్ధరాత్రి సమయంలో భద్రతా దళాలకు ఒక కీలక సమాచారం అందింది. చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ T-82 యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. ఈ సెట్ను పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఉపయోగించారని ఇప్పటికే ధృవీకరించబడింది. ఈ సిగ్నల్ డాచిగామ్ నేషనల్ పార్క్లోని మహాదేవ్ పర్వత ప్రాంతం నుంచి వచ్చిందని గుర్తించారు. 13,000 అడుగుల ఎత్తులో మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం కాశ్మీరీ హిందువులకు శ్రావణ మాసంలో పవిత్రమైనది. ఈ సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్రీయ రైఫిల్స్, పారా కమాండోలు, CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెంటనే ఆపరేషన్కు సన్నద్ధమయ్యాయి. గత 14 రోజులుగా ఈ ఉగ్రవాదుల కదలికలను ఎలక్ట్రానిక్, ఫిజికల్ సర్వేలెన్స్ ద్వారా గమనిస్తున్న దళాలు ఈ సిగ్నల్తో వారి ఖచ్చితమైన లొకేషన్ను గుర్తించాయి. భద్రతా దళాలు డాచిగామ్ అడవుల్లో డ్రోన్ సర్వేలెన్స్ ను ప్రారంభించాయి. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని అంచనా వేశాయి. 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు మహాదేవ్ హిల్స్ వైపు కదిలారు. వారు తాత్కాలిక టెంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ సమాచారంతో పారా కమాండోలు స్టెల్త్ మోడ్లో ఉగ్రవాదుల క్యాంపును సమీపానికి చేరుకున్నారు. 11 గంటలకు వారు ఉగ్రవాదులకు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్న పొజిషన్కు చేరుకున్నారు. పారా కమాండోలు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఉగ్రవాదులపై దాడి చేశారు. ఉగ్రవాదులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ఆకస్మిక దాడి జరగడంతో వారికి ఎదురుదాడి చేసే అవకాశమే లభించలేదు. 3 ఉగ్రవాదులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఒక ఉగ్రవాది పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని కూడా కమాండోలు వెంటాడి హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లో సులేమాన్ షా అలియాస్ హషిమ్ మూసా, అతడితో పాటు 2 ఇతర ఉగ్రవాదులు అబూ హంజా అలియాస్ హరీస్, యాసిర్ హతమయ్యారు. ఈ 3 పాకిస్తాన్ జాతీయులని, లష్కర్-ఎ-తోయిబా దాని ఆఫ్షూర్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందినవారని గుర్తించారు. గత 2 దశాబ్దాల్లో మొత్తం 22 సొరంగాలను భారత భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ సొరంగాలన్నీ పాకిస్తాన్లోనే ప్రారంభమవుతాయి. వీటి ద్వారానే ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారు. 2019లో పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి ఉగ్రదాడి జరిగింది.
ఈ దాడిలో మొత్తం 40 మంది భారతీయ సైనికులు అసులు బాశారు. ఈ దాడి వెనుక ఉన్న కీలక ఉగ్రవాది టన్నెల్లో నుంచే భారత్లోకి ప్రవేశించాడు. అంతకుముందు 2016లో నగ్రోటా ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన 4 ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు సొరంగాలను ఉపయోగించుకునే వచ్చారు. భారత భద్రతా దళాలు ఓ ప్యాటర్న్ను గమనించాయి. ఏమిటా ప్యాటర్న్ అంటే ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న సొరంగాలన్నీ జమ్మూ సెక్టార్లోనే ఉన్నాయి. కొన్ని జమ్మూ కాశ్మీర్లోని 2 జిల్లాలైన సాంబా, కఠ్వాలో కూడా గుర్తించారు. ఇక ఆపరేషన్ మహదేవ్లో చనిపోయింది పహల్గాంలో దాడికి పాల్పడిన వారా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. 3 ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఒక M9, 2 AK-47 తుపాకులను ప్రత్యేక విమానంలో శ్రీనగర్ నుంచి చండీగఢ్ పంపించారు. అక్కడి కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో పరీక్షలు చేయించారు. ఆ తుపాకుల నుంచి తూటాలు ప్రయోగాత్మకంగా నిపుణులు పేల్చి చూశారు. అనంతరం ఖాళీ తూటాలను పహల్గాం వద్ద లభ్యమైన వాటితో పోల్చి చూశారు. పహల్గాం ఊచకోతలో వాడింది ఈ తుపాకులేనని 6 ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. ఉగ్రవాదానికి కర్త, కర్మ, క్రియ అయిన పాకిస్తాన్ ఎంతటి ఘాతుకానికైనా పాల్పడుతుంది. ఇప్పుడు భారత్లో సీక్రెట్గా సొరంగాలు నిర్మించి భారత్పై దాడులకు ప్రయత్నాలు చేస్తుంది. వెన్నుపోటు పడవడం, నమ్మక ద్రోహం చేయడం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆ విషనాగు కొరలు పీకేయడానికి రంగం సిద్ధం చేసింది భారత్. ఒక్కొక్కడిగా పాక్ టన్నెల్ను గుర్తించి మూసేస్తుంది. మరీ చూడాలి, సొరంగాల్లో దాక్కున్న నాగులు బయటకు వస్తాయో అక్కడే చేస్తాయో.